నైస్. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ లొకేషన్ ఏంటి? నా పెళ్లి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్లి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. లవ్, ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో. ఎక్కడా? పట్టుకో అంటాడు. ఏ పట్టుకోబట్టాడు? ఉన్నది ఓడా నేను. ఎక్కడున్నావు? లవ్, విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. లవ్, ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుద్ది. మై విప్పేస్తున్నా. లవ్, విప్పేసా. పట్టుకో. ఈ కేసు ఎప్పుడు తీశాడు? సెట్ ఎవరి కమన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్ లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజర్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో ఆగండి. ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రై ఆ ఓలా క్యాబ్ డబ్బులు ఎంత? ఫాలో అయిందా? వద్దంట వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటాయి. ఈ పాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. ఎలా ఉన్నారా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని. ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా? అవును, నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్ సీజ్ చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీలేస్తే నువ్వెందుకు డల్ అవుతావు? డబ్బంతా లాకర్లు ఉంటే బ్యాంక్ నెలా రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగాడు గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది. ఈ ట్యాంకర్ లేదువా? ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో, గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది. సప్పుడక్క బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓబు. ఓకే, ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు. హాయ్. వాషింగ్టన్ వాసు. బోస్టన్ బోసు. హలో. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకొచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద. ప్రియా. ప్రియా ప్రియా
ఏమైంది? కమ్ సూన్. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియ నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా? అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏడ దొరుకుతారు దేడి. అయ్యో, ఆ అమ్మాయిని అలా తిట్టకండి. నేను ప్రపోజ్ చేసింది ప్రియకే. వన్ సైడ్ లవ్. నువ్వు లైట్ తీసుకో. పద. ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో. ప్రియా మళ్ళీనా? వాడు చెప్పిన దానికి త్వరగా రా. ఏయ్, ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు. మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని. ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో, చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి. ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. చల్తే నీ బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా. పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చిర్రు. ఏదో పెద్ద సాని సాయన వచ్చాడు. బిల్ల పెందుకు పొద్దుగొలస్తుంది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ మళ్ళా. ప్రియా, ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా, లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. మావాడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి? వాడికి భయపడుతున్నావేంటి? వాడు ఇంతకు ముందులా లేడన్నా, అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు. ఏంటి సాయం ఇది? మా బండి పట్టుకొచ్చా? కొట్టుకురాలేదు స్వామి. ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబా గారు సాయం తీసుకున్నాడు. షిరిడీలో పెద్ద అడిగాని చెప్పండి. బాయ్. రాంబాబు, చెరువు కాడ నువ్వేం చేస్తున్నా? అది చెంపేసుకొచ్చావా? ఏంట్రా బ్యాంకు మళ్ళొచ్చావేంటి? సండే కదా, మంచి సఫలం వేసుకెళ్దామని వచ్చా. రేయ్, చెరువులోకి వానపాము వచ్చింది. తినేసి పని చూసుకోండి. సొరచాపిల సొమ్మసిలు పడిపోయింది. అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. మట్ట గిడిసే నేల మట్టం. బొచ్చా నా ఫేవరెట్ ఫిష్. ఇలాగాదే ఫ్యాంటాస్టిక్ ఐడియా. పొరపాటున కూడా టై టక్కు జోలికి రావద్దు. ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలవాటు లేదు, అర్థం చేసుకోండి. పట్టుకుంటే కాలిస్తే తప్ప. బ్యాలెన్స్ ఇదిగో ₹1,00,00,000. కోటే మనకు కావాల్సిన 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. చాలు వద్దన్నా. ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా? ఇదిగో ఈ నెల్లి పకోడీ తీసుకురామను. ఏంటి నేను తేవాలా? పకోడీ తెస్తున్నా. చెప్పన్నా. లోపలికి రానా బంగారం. లవ్ కుమార్ అన్న, మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ కెపాసిటీ అంటూ తెలిసింది. మేనేజర్ గా నువ్వు 5 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చన్నమాట. అనవసరంగా
ఆ పకోడీగాన్ని నమ్ముకుని ₹1,00,00,000 సరిపెట్టుకున్నాను. ఛ, 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 ఛ. సర్లే, నీ 30% నీకిస్తా. ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్స్. ఓకే? హలో పటేల్ సాబ్. హాంజీ. ఏంటి మళ్ళీనా? ఓ షిట్. ఏంటి పెద్ద డిసిషన్ తీసేసుకున్నారా? ఇంకా డిసిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలేండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది మొత్తం పటేల్. హెబ్బా పటేల్ అన్న ఆర్బీఐ ఆఫీసర్. ఏంటంట రేపు రాత్రి నుంచి ₹2,000 నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట. నేను అలాగే షాక్ అయ్యలే. నిన్న బ్యాంక్ ₹5,000 నోటు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్. కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 నోటా? ఏది? ఎస్, యు వాంట్ టు సీ? ఇంత పెద్దగా ఉంది పార్ట్నర్. ₹5,000 నోటే ఆ మాత్రం ఉండదు. పక్కన. ఏ పార్ట్నర్, ప్లీజ్ ప్లీజ్, నా దగ్గర 2,000 నోట్లు చాలా ఉన్నాయి. నాకు హెల్ప్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు పిసుకుడా? ఓకే, 5 కోట్లు. బాయ్. 2 రోజుల్లో మొత్తం మార్చేస్తా. పార్ట్నర్, వెళ్లే ముందు ఒకసారి ₹5,000 నోటు. Oh shit. You want? దీన్ని జాగ్రత్తగా మడిచి Oh, God bless you. ఫస్ట్ 5,000 నోటు. ఏంది 10 లక్షలా? అంతగానే మీద దగ్గర మీరు? సార్ అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చే డిస్కౌంట్? బిల్ ఏమో వెనిస్ లక్కున్నా, డిస్కౌంట్ పినిస్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కలి కాంపౌండ్ తీసుకుపోవాలరా? తాతరమ్మంటుండ్రా? ఈయనెప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. ఇది తీసుకపోయి గీకేసి వచ్చాయి. ఓకేరా. నువ్వు బాగా చదువుకోవాలి, ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నాకు న్యూస్ ని తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెండ్లేయడిది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం. ప్రియా అంటే ప్రియా పచ్చళ్ళ లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటది, నిమ్మకాయలక పొల్లగా ఉంటది, అల్లం లెక్క తీపిగా ఉంటది, ఉసిరికాయలక్క ఉగరుగుంటది. అమీర్పేటలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది. ప్రియల గురించి చెప్పరా అంటే పచ్చళ్ళ గురించి చెప్తావేంట్రా? సార్, ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండాడు. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాడిని. లైట్ తీసుకో, ఇంకా వన్ సైడ్ లో నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్.
ప్రియా నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని.